భౌతిక ఆధ్యాత్మికతకు అతీతంగా ఇంకొకటి ఉంటుంది. అది కూడా మీకు ఈవేళ నేను చెప్తూ ఉన్నాను. మూడవది, ఆ మూడవది ఏమిటి? ఎలా జరుగుతుంది ఇది? ఈ యాక్టివిటీ ఎలా జరుగుతుంది? కేవలం భౌతికమా, కేవలం ఆధ్యాత్మికమా? ఈ రెండూ కానటువంటిది మూడవది. అది ఎలా? ఉదాహరణకి అండం, తల్లి గర్భంలో ఉన్నటువంటి అండం తండ్రి శుక్రకణంతో స్టార్ట్ అయి జైగోటుగా ఫామ్ అయితే అది పిండంగా మార్పు చెందుతుంది. ప్రస్తుతానికి చూస్తే ఆ పిండం తల్లిదా, పోనీ తండ్రిదా? ఈ పిండం పిండమే, అక్కడున్నటువంటి అండం కాదు, మార్పు చెందింది. మరి ఈ రెండు కాదు, ఈ రెండు కాదు, ఇది ప్రాక్టికలా కాదా? తల్లి నుంచి వచ్చినటువంటి అండం, తండ్రి నుంచి వచ్చినటువంటి శుక్రకణం, ఈ రెండు కలిసి జైగోటుగా ఇప్పుడు అండం పిండ దశకు మారింది. మరి పిండం తల్లిదా, పోనీ తండ్రిదా పూర్తిగా? పోనీ ఈ రెండిటికి సంబంధించినటువంటి అన్ని క్వాలిటీస్ దాంట్లోనే ఉన్నాయా? లేదు. ఇది మరి ఎలా సాధ్యమైంది? మరి ఇది ఇక్కడ మూడవది కాదా? అంతెందుకు, ఉదాహరణకి సర్వసాధారణంగా మీరు ఈ వంటశాలలో చేస్తూ ఉంటారు కాఫీ లాంటిది. పాలు సపరేట్గా ఉంటాయి, కాఫీ పొడి సపరేట్గా ఉంటుంది, చక్కెర సపరేట్గా ఉంటుంది, అలాగే నీళ్లు సపరేట్గా ఉంటాయి. దీన్ని ఒక ప్రాసెస్ చేస్తారు, విధానం, ఒక పద్ధతిలో ఒక ప్రాసెస్ చేస్తే ఈ నాలుగు కానటువంటిది ఇంకొకటి కాఫీ మీకు అందుతుంది. చక్కెర కాఫీనా, పోనీ పాలు కాఫీనా, కాఫీ పొడి పోనీ కాఫీనా, పోనీ నీళ్లు కాఫీనా? ఇవేవి కావు. ఇవేవి కానటువంటిది కొత్తది ఇంకొకటి వచ్చింది అక్కడ. మరి ఇది ప్రాక్టికల్గా కనిపిస్తూ ఉన్నదా లేదా? మరి ఈ ప్రాక్టికల్ ఫిలాసఫీ అంటే ఇలాగే ఉంటుంది. మరి కంటితో చూడమంటున్నాను. మీరు నేర్చుకున్నటువంటిది వాస్తవ జీవితంలో ప్రతిరోజు దాన్ని ప్రశ్నించమంటున్నాను. నేర్చుకున్నటువంటి జ్ఞానం మనం సమాజంలో ఉన్నటువంటిది ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని ప్రశ్నించాలి. ప్రశ్నించినప్పుడే దానికి సమాధానం దొరుకుతుంది. అయితే ప్రశ్నిస్తే పాపం వస్తుందో ఇంకొక విధంగా అని నేను చెప్పను. ఇది గతంలో ఉన్నటువంటి నానుడి. ఏదో ఒకటి భయపెట్టడానికో ఇంకొక దానికో నువ్వు దాని గురించి మాట్లాడకూడదు, అది ఉంటే పాపం అంటే అక్కడ ఇక ప్రశ్న ఉండదు. అలా నేను చెప్పడం లేదు. దానికి విరుద్ధంగా, వ్యతిరేకంగా, సహజ సిద్ధంగా నేను ప్రశ్నించమంటున్నాను ప్రతి ఒక్క దానిని. అప్పుడే నీకు అసలైన జ్ఞానం నీకు అందుతుంది అని నేను చెప్తున్నాను. మరి గతంలో శరణన్న వారిని స్ట్రైక్ ఆఫ్ ది సిన్స్ అంటే వాట్ హ్యాపన్ టు నేచర్ ఆఫ్ లా అండ్ ధర్మ ఇన్ ద సిస్టమ్, వీరు నావారు, మీరు శరణంటే మీకేం పాపం ఉండదు అని అలా చెప్పేసి వెళ్ళిపోమని చెప్పడానికి ఎలా అవకాశం? మరి నిరాకార నిర్గుణమైనటువంటి పరమాత్మకు పార్షియాలిటీ ఉంటుందా? పారదర్శకత ఉండాలి, కానీ పార్షియాలిటీ ఎక్కడి నుంచి వస్తుంది? పాక్షికమైనటువంటిది ఎలా వస్తుంది? నా వర్గం నీ వర్గం అనుకొని వారిని పాప విముక్తుల్ని చేస్తే మరి ఇది ఎలా సాధ్యమవుతుంది? ఆలోచించండి. కేవలం నేను చెప్పడం కాదు, చెప్పిన తర్వాత మీకు ఆలోచన రావాలి. ఇది ఎలా సాధ్యమైంది? మరి గతంలో ఎవరో ఏదో చెప్పారు, ఇది ఎంతవరకు వాస్తవం? ఇక్కడ దిస్ ఈస్ ద పాయింట్ ఆఫ్ రియలైజేషన్ వేర్ యూ కెన్ గెట్ ద ఇన్ఫర్మేషన్ బై అనలైజింగ్ విత్ యువర్ ఓన్ న్యూరాన్స్ ఇన్ యువర్ ఓన్ బ్రెయిన్, సో దట్ యూ విల్ బి కమ్ అవుట్ విత్ ద ఫ్రూట్ఫుల్ నాలెడ్జ్, సో దట్ యూ కెన్ హ్యావ్ యువర్ పాత్ ఆఫ్ ట్రూత్. దట్ ఇస్ ద పాత్. అది ఉంటుంది. అంతేకాని ఏదో పుట్టాం, ఏదో గాలికి పెరిగాం, ఏదో జన్మ జరిగిపోతూ ఉంది, ఏదో కష్టాలు పడుతూ ఉన్నాం, సుఖాలు పడుతూ ఉన్నాం, ఎప్పుడో ఏదో రోజు సుఖాలు వస్తాయో లేకపోతే ఈ జన్మకు రావో అనుకుంటూ గడపటం అన్నది మనిషికి భావ్యం కాదు, మనిషి జీవితానికి సార్థకత కాదు. మరి మనిషి జీవితం సార్థకత పొందాలి అంటే ఎక్కడికో వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు, ఆకాశ మార్గాన్ని చూడాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పుడో అనాది మానవుడు ఆకాశాన్ని చూసి ఏదో అనుకున్నాడు. మరి ఆధునిక మానవుడు ఆకాశాన్ని చూసి ఏదో అనుకుంటే నాటికి నేటికి ఏమిటి తేడా?